16వ అధ్యాయములో 2వ వచనం మనం చదువుకున్నాం. శ్రద్ధగా కొన్ని నిమిషములు, ఒక అరగంట మనం దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏంటంట? సారాయి అంటే ఒక స్త్రీ పేరు, అబ్రాము భార్య పేరు సారాయి. అయితే ఆ పేరుని తర్వాత సారా అని మార్చాడు దేవుడు. అబ్రాము పేరు అబ్రహాముగా మార్చాడు దేవుడు. అయితే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనిస్తే, సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతూ ఉంది. 75వ ఏట అబ్రాహాముకి 75 సంవత్సరాలు నిండిన తర్వాత దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు, నేను చూపించు ప్రాంతమునకు వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబితే, దేవుని మాటకు అబ్రహాము లోబడి, అబ్రహాం ఏం చేశాడంటే అతని భార్యను, ఇంకా వాళ్ళతో పాటు ఇంక 2 వచ్చారులేండి, అయితే అబ్రహాము అతని భార్య సారాయి బయలుదేరి వచ్చారు. వారు, అతని వయసు అప్పుడు 75, ఆమె వయసు 65 సంవత్సరములు, అంటే 10 సంవత్సరాల గ్యాప్ వారిరువురికి, భార్యాభర్తలు ఇరువురికి. అయితే వారు వచ్చిన ఆ ప్రాంతము పేరు కనాను. అయితే ఆ యొక్క కనాను దేశంలోనికి వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఇక్కడ చూడండి 16వ అధ్యాయం 1వ వచనంలో, ఆది కాండము, అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అని ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. వారికి దాసి ఉన్నది, ఆ దాసి పేరు హాగరు. అయితే ఆమె ఐగుప్తీయురాలు, ఎందుకంటే మధ్యలో వీరు ఐగుప్తు వెళ్ళటం జరిగింది. ఐగుప్తు వెళ్ళిన తర్వాత వస్తూ ఆ ఐగుప్తులో దాసీలను దేవుడు అక్కడ ఉన్న ఐగుప్తు రాజు ఫరో ద్వారా వీళ్ళకి అనుగ్రహింపబట్టడం జరిగింది. ఒక రకంగా దేవుడు అనుగ్రహించడం కాదు, కానీ అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి అక్కడ ఉన్న రాజు వీరికి దాసులను అనుగ్రహించేశాడు. అయితే వారిలో ఒక వ్యక్తి ఈ హాగరు. సరే, అది మనసులో పెట్టుకోండి, మన సబ్జెక్ట్ హాగరు కాదు. కానీ అయితే ఆమె వీరికి దాసిగా ఉన్నది. ఇంకా దాసీలు వీరికి అనుగ్రహింపబడ్డారు, కానీ వారెవరి గురించి ఇక్కడ అంత స్పష్టంగా రాయలేదు. కానీ హాగరు గురించి రాస్తూ ఉన్నాడు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. ఇంకా దాసీలు అనుగ్రహింపబడ్డారు. ఏమయ్యారు? వీరికి అనుగ్రహింపబడ్డారు. చూడండి, ఆ మాట కూడా చదువుతాను. 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆది కాండము 12వ అధ్యాయం 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే ఇందులో పనికత్తెలు ఇంకా దాసులు ఉన్నారు. గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు, ఒంటెలు, ఇవన్నీ జంతువులను కూడా ఆ రాజు వీరికి ఇచ్చాడు, ఆ ఐగుప్తు రాజు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దాసులు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, కానీ ఆ పనికత్తెలలో ఒక పనికత్తె లేదా ఒక దాసి, ఒక దాసురాలు, ఆమె పేరు హాగరు అనే మాట ఇక్కడ దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. మిగిలిన పనికత్తెలు, మిగిలిన దాసులు ఉన్నారు, కానీ ఇక్కడ ఈ హాగరు అనే వ్యక్తి ఏమైందయ్యా అంటే, మన వాళ్ళు అంటారు కదా కొన్నిసార్లు, ఏకు మేకైందిరా అంటారు కదా, అలాగా వీళ్ళ జీవితంలో ఈ యొక్క అబ్రాముకి సారాయికి మధ్యలో ఒక మేకులాగా తయారైంది ఈ హాగరు. ఎప్పుడైనా వీలైతే ఆమె గురించి ప్రసంగం చేస్తాను. ప్రస్తుతం మన సబ్జెక్ట్ హాగరు కాదు. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2వ వచనం, మన మూల వచనం, కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏంటంట? సారాయి ఏమంటుంది? అబ్రహాముకి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. 75 సంవత్సరాల వరకు వాళ్ళకి సంతానం ఊసలేదు.
75వ ఏట అబ్రహాముకి నిజమైన దేవుడు, సత్య దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన స్వరం ద్వారా మాట్లాడాడు. బాబు అబ్రహాము, నాయనా నువ్వు నాకు కావాలరా, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదంగా ఉంచుతాను. నువ్వు ఏదో బొమ్మలు అమ్ముకుంటూ రోడ్లంబడి తిరగడం కాదు. నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కరెక్టే, కానీ నేను ఇచ్చే ఆస్తిపాస్తులు ఆత్మ సంబంధమైనవి, నిజమైనవి, శాశ్వతమైనవి, అవి తరతరాలు ఉండేవి. అవి నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను నాయన అబ్రామా, నువ్వు బయలుదేరాలి ఎక్కడి నుంచి అని చెబితే దేవుని స్వరానికి, దేవుని మాటకి లోబడిన ఆ అబ్రాము సారాయిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు కదా. వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే అప్పుడు అబ్రహాం వయసు ఎంత అవుతుంది? 75 బయలుదేరాడు, 10 దాటింది, 85 సంవత్సరాలు. మరి సారాయి వయసు ఎంత అవుతుంది? 75 సంవత్సరాలు. అయితే సారమ్మకి వయసు 65 ఉండగా, అబ్రాముకి 75 ఉండగా, వారు పిల్లల కోసం అంతకుముందు చూసుంటారు. ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు పిల్లలు కనాలని ఆశపడతారు. వాళ్ళు కనినా కనకపోయినా పక్కన ఉన్న వాళ్ళు కనీలా చేస్తారు. వారు సూటిపోటి మాటలతో వారు ఏదోటి అనేసి, నీకు పిల్లలు లేరు, అది లేదు, ఇది లేదు, ఇంకా మామిడికాయ తినలేదు, నువ్వు నీ కొడుకుని ఇంకా పొండు పడలేదా, పులుపు తినలేదా, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఆ భార్యాభర్తలు పిల్లలు వాళ్ళ కోసం కన్నా కనకపోయినా ముందు ఇరుగు పొరుగు వారి కోసం కనాలరా బాబు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈనాడు ఆనాడు ఎప్పుడు ఉండే దంపతులు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే అప్పుడు అబ్రాము సారాయి కూడా ఎన్నో మాటలు అనుభవించుంటారు. కానీ రోజులు గడిచిపోయాయి, అతని వయసు 75 అయిపోయింది. ఇంకా పిల్లల పుట్టరనే ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన క్రమంలో అప్పుడు దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. 12వ అధ్యాయం ఆదికాండంలో మొదటి 2 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ మాట్లాడిన మాటకు అబ్రహాము స్పందించి విశ్వసించి ఆ వాక్యాన్ని పట్టుకుని, దేవుని మాటను పట్టుకుని బయలుదేరి కనానికి వచ్చేసాడు. కనానికి వచ్చేసి 10 సంవత్సరాలు అయిపోయింది. అతని వయసు అప్పుడు ఎంత? 85. కనానికి వెళ్ళిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు లేరు. దేవుడు ఏమన్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. గొప్ప జనం మాట దేవుడు ఎరుగు. ముందు ఒక బిడ్డ ఉంటే చాలురా బాబు అని వాళ్ళు అనుకుంటున్నారు. గొప్ప జనం చేస్తావు కరెక్టే, ముందు స్టార్టింగ్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పెద్ద వర్షం కూడా చిన్న తుప్పరతోనే మొదలవుతుంది కదా. ఒక చిన్న బిడ్డ ప్రస్తుతానికి ఉంటే చాలురా అనుకున్నారు. ఎందుకంటే ముసలోళ్ళు అయిపోయారు. 85 వచ్చేసి కుర్రోడికి, ఎవరికి? అబ్రహాం గారికి ముసలోడు అయిపోయాడు. అయితే అతని భార్య సారమ్మకేమో 75 వచ్చేసినాయి. అంతకుముందు వారు మెసపటోనియా ప్రాంతంలో బయలుదేరినప్పుడు వాళ్ళకి పిల్లల ఊసు లేదు. ఎందుకంటే అప్పటికే చాలా వయసు అయిపోయింది కదా, ఇంకా పిల్లలు పుట్టరు అని ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకు పిల్లలు లేరు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలకు పూర్వం దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఆ 10 సంవత్సరాలైనా సరే వాళ్ళకు పిల్లలు లేరు. అందుకని సారం ఏమంటుందంటే, యెహోవా చేసి ఉన్నాడు. ఏం చేశాడంటే యెహోవా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటే యెహోవా ఆపు చేసేసాడు. నా గర్భమున బిడ్డ రాకుండా యెహోవా ఆపు చేసేసాడు. లేకపోతే ఈ పాటికి ఇచ్చేయాలి కదా. మెసపటోమియాలో మనం ఉన్నప్పుడు నా వయసు 65 సంవత్సరాలు కదా, అప్పుడు ఇస్తానని చెప్పాడు కదా, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. నిన్ను ఎలా చేస్తాడు? నా గర్భంలోంచి వస్తేనే కదా నువ్వు గొప్ప జనం అవుతావు. నా గర్భంలో నుంచి ఒకరు కూడా రాలేదు. ఇప్పటికి ఆయన మాట్లాడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా నాకు బిడ్డలు లేరు. అందుకు సారమ్మ ఏమనుకుంటుందంటే, ఇంకా విసిగిపోయింది. ఇస్తాడని చూసాం కానీ 10 సంవత్సరాలు అయిపోయింది. కార్యాలు అయితే చేస్తున్నాడు, కానీ ఆయన ఇస్తానన్నది ఇంకా ఇవ్వట్లేదు. యుద్ధాలు జరుగుతున్నాయి. 14వ అధ్యాయంలో యుద్ధాలు చేశాడు అబ్రహాము. 318 మంది తీసుకుని వెళ్ళి యుద్ధములు చేశాడు. బంగారము, అవి ఇవి ఇంకా అనేకమైనవి, దాసదాసీలు, గొర్రెలు, గొడ్లు ఇవన్నీ కూడా అబ్రహాముకు ఉన్నాయి. కానీ ఏమి లేదయ్యా అంటే సంతానము లేదు. ఏమి లేదయ్యా అంటే దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పు ఇంకా అతని జీవితంలో కనబడలేదు. అయితే సారమ్మకి కిసుకొచ్చేసింది, సారమ్మకి సిరాకు వచ్చేసింది. ఏమంటుందయ్యా అంటే సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటే యెహోవా మీద నింద మోపుతూ ఉన్నది. ఇదే మాట మీరు సమూయేలు మొదటి పుస్తకంలోకి వచ్చేస్తే మనకి హన్నా మాట్లాడుతుంది.
హన్నా మాట్లాడుతుంది చూడండి, మొదటి అధ్యాయము 5వ వచనము. హన్నా తనకు ప్రియముగానున్నందున, మొదటి సమూయేలు పుస్తకము మొదటి అధ్యాయము 5వ వచనం. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఈ మాట ఎవరు చెబుతున్నారు? హన్నా చెప్పలా. జాగ్రత్తగా వినండి, హన్నా ఈ మాట చెప్పలా. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్లో రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్లో రాయించాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ హన్నా విషయంలో పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. చూడండి 4వ వచనము. ఎల్కానా ఎవరంటే హన్నా భర్త. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని, ప్రతి సంవత్సరము షిలోహుకు వెళ్ళి, షిలోహులో అప్పుడు మందిరం ఉండేది. మందిరం అంటే గుడారమే. అప్పుడు కూడా మందిరం ఇంకా సరిగ్గా కట్టబడాలి, ఎందుకంటే సొలొమోను కట్టాడు మందిరం. అప్పుడు దాకా గుడారాల్లోనే ఉండేది పరిస్థితి. అయితే అక్కడ షిలోహుకు వెళ్ళి బలి అర్పించేవారు ప్రతి సంవత్సరం. ఎవరిని? ఎల్కానా అతని భార్యకు పెనిన్నాని హన్నాను తీసుకుని వెళ్ళి ఏం చేసేవాడంటే బలి అర్పణ చేసి, అంటే యెహోవాకు అక్కడ బలిపీఠం ఉంటుంది కదా, అక్కడ బలి అర్పణ జరిగించి, యాజకులు ఉంటారు, బలి అర్పణ జరిగించి ఏం చేసేవాడంటే అక్కడే ఉండి అక్కడే భోజనం చేసి వచ్చేసేవారు. అయితే 5వ వచనం చూడండి. హన్నా తనకు ప్రియముగానున్నందున, హన్నా అంటే ఎల్కానాకు చాలా ప్రేమ. పిల్లలు లేరు హన్నాకి. మొదటి భార్య హన్నా ఎల్కానాకు. అయితే 2వ భార్య పెనిన్నా. మరి పిల్లలు లేక చేసుకున్నాడో మరి ఎందుకు చేసుకున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద 2వ భార్య పెనిన్నా. అయితే హన్నా అంటే చాలా ప్రేమ. మరి పిల్లలు లేక ప్రేమో లేకపోతే మామూలుగానే ప్రేమో మరి మనకు తెలియదు, కానీ మొత్తం మీద హన్నా అంటే చాలా ప్రేమ. అయితే హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. 2 పాలు ఇచ్చుచూ వచ్చాడంటే బలి అర్పణ చేసినప్పుడు అక్కడ ఉన్న పెనిన్నాకు పిల్లలకు 1 పాలు ఇస్తే హన్నాకు 2 పాలు ఇచ్చేవాడు. అంటే ఎక్స్ట్రా ఇచ్చేవాడు. ఎందుకంటే ఈమంటే చాలా ప్రేమ హన్నా అంటే. అయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసునని ఎవరు చెప్తున్నారని హన్నా చెప్పలేదు. ఎవరు చెప్పారయ్యా అంటే దేవుడే వ్రాయించాడు. ఇక్కడ మనం చదువుకున్న వచనములో సారమ్మే మాట్లాడుతుంది ఏమంటే, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఇక్కడేమో సారమ్మ ఒక కంప్లైంట్ చేస్తున్నట్లుగా ఆ మాట చెప్పింది. అక్కడ హన్నా అలా మాట్లాడలేదు, కానీ హన్నా గురించి దేవుడే వ్రాయించాడు. కానీ చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ సారమ్మ పలికిన, అక్కడ హన్నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన విషయం ఏమిటంటే, దేవుడు ఇవ్వకపోతే సంతానము కలగదు. దేవుడు ఇవ్వకపోతే సంతానము కలగదు. అది సారమ్మకైనా హన్నాకైనా పెనిన్నాకైనా ఎవరికైనా సరే దేవుడే ఇవ్వాలి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, సారమ్మ కంగారు పడి నోరు పారేసుకుంటుంది. యెహోవా చేసి ఉన్నాడు, సంతు లేకుండా యెహోవా చేసి ఉన్నాడు. అమ్మ సారమ్మ, నీకు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు బిడ్డల ఘోష, బిడ్డల గోళ, బిడ్డల ఆలోచన ఉన్నదా అంటే లేదండి. మరి ఇప్పుడు ఎందుకు ఉన్నది అంటే అప్పుడు లేదండి, తర్వాత దేవుడు మాట్లాడాడు కదండి, అందుకు విశ్వాసం వచ్చింది. ఆయన ఇస్తాడేమో అనుకున్నాను, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇవ్వలేదండి. అందుకే ఆయన ఇస్తే కానీ రాదు కదా బిడ్డ, గర్భము. అందుకు నేను అంటున్నాను, యెహోవా నాకు పిల్లల్ని ఇవ్వకుండా చేశాడు, యెహోవా చేసి ఉన్నాడు ఇది అని నేను అంటున్నాను. ఆయన మాట్లాడకపోతే గొడవ లేకపోదును. ఆయన మాట్లాడాడు కాబట్టి గొడవ అంతా వచ్చి పడింది. ఆయన మాట్లాడకపోతే శుభ్రంగా ఆ రోడ్డు మీద బొమ్మలు అమ్ముకుంటూ తిరిగేవాడు మా ఆయన. ఇంటికి డబ్బులు పట్టుకొస్తే అలా గడిపేసేవాళ్ళం. నా మాంగారు తెరహు ఉన్నాడు. నా మాంగారు
నా మామగారిని ఇంకా అత్తయ్య గారు వాళ్ళందరూ చూసుకుంటే కదా కాలం గడిపెద్దును. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఆ మాట్లాడిన దేవుడు సత్యవంతుడైన దేవుడు కాబట్టి, ఆ మాట్లాడిన వాగ్దానం చేసిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, ఆకాశములకు భూమికి సృష్టికర్త కాబట్టి ఆయన దీనిని చేస్తాడు అని మా ఆయన నమ్మాడు. మా ఆయనను బట్టి నేను నమ్మాను. చేస్తాడేమో అనుకుంటే 10 సంవత్సరాలైంది కానీ ఇంకా చెయ్యలేదు. 10 సంవత్సరాలైంది కానీ ఇంకా అవ్వలేదు. గర్భఫలం ఇంకా రాలేదు. మా ఆయన ముసలోడైపోయాడు, 85 వచ్చేసినాయి, నాకా 75 వచ్చేసినాయి, ఇంకా బిడ్డలు పుడతారు అనే ఆలోచన లేదు. అయితే నాకు ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాన్ అంటే, యెహోవా ఇస్తే గాని బిడ్డలు రారు, కరెక్టే. అయితే యెహోవా ఇస్తానని చెప్పాడు కాబట్టి యెహోవా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే దానికి నేను ప్రణాళిక వేస్తాను, నేను వ్యూహం రాస్తాను అని చెప్పి సారమ్మ ఏం చేసిందంటే అబ్రాహాముని పిలిచింది. ఏమండి యజమానుడా అబ్రాహాము గారు అని పిలిచింది. అబ్రాహాము గారు దగ్గరికి వచ్చారు. ఏమ్మా సారమ్మ ఏంటి పరిస్థితి అంటే, యెహోవా ఇది చేశాడు, నాకు బిడ్డ లేకుండా చేశాడు. అయితే నువ్వేం చేస్తావంటే, మనకు ఒక పని మనిషి ఉంది కదా, మనకు ఒక దాసి ఉన్నది కదా, దానితో నువ్వు వెళ్ళు. ఒకవేళ చూడండి 2వ వచనం, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము సారాయి మాట వినేను. అబ్రాహాము సారాయి మాట విన్నాడు. ఏమంది సారమ్మ, పిల్లల్ని ఇస్తానన్నాడు దేవుడు, కరెక్టే. అయితే ఒకవేళ ఆమె వలన అంటే నా దాసి వలన నాకు సంతానం కలగవచ్చు. నువ్వేం చేస్తావంటే ఆ బిడ్డ ఉంది కదా, దాసి పని మనిషి ఉంది కదా, ఆ పని మనిషితో వెళ్ళు. ఆ పని మనిషికి గర్భం వచ్చిందనుకో, బిడ్డ పుడతాడు కదా, ఆ బిడ్డ నా బిడ్డ అనుకుంటాను, ఆ బిడ్డ నా బిడ్డ అనుకుంటాను. దేవుడు ఆమె ద్వారా నాకు బిడ్డనిచ్చాడు అని నమ్ముతాను అనుకుంటాను. దేవుడు ఇస్తానని చెప్పాడు, ఆయన ఇవ్వటం లేదు కాబట్టి ఇలా ఇస్తాడు అన్నట్లుగా ఈమె ఆలోచన చేసింది. ఇలా ఇస్తాడు అని ఆమె ఆలోచన చేయకూడదు. దేవుడు ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఆయన ఎవరు? దేవుడు ఇస్తాను అని చెప్పినప్పుడు ఇస్తాడు. ఆయన ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆయన ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? కాచుకోవాలి. ఆయన ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇస్తానని చెప్పిన వాడు మనిషి కాదు, దేవుడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన చేస్తానని చెప్పాడా? చేసి తీరతాడు. అందులో నో మోర్ డిస్కషన్. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రభు మీద మనం ఆనుకోవాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేసిందంటే, సారమ్మ కంగారు పడిపోయింది. కంగారు తొక్కులు తొక్కేసింది అంటారు కదా, అలా కంగారు పడిపోయి డ్యాన్స్ కట్టేసింది. ఏంటి ఆ డ్యాన్స్ అంటే, అబ్రామ అబ్రామ అబ్రామ, ఇందో నాకు పని మనిషి ఉంది, పని మనిషితో వెళ్ళిపో, బిడ్డలు వచ్చేస్తారు, బిడ్డలు వచ్చేస్తే ఆ బిడ్డలు నా బిడ్డలే అనుకుంటాను, ఆ బిడ్డలు దేవుడిచ్చిన బిడ్డలే అనుకుంటాను అన్నట్లుగా హాగరుతో పాటు వెళ్ళమని సారమ్మ చెప్పిన మాటను బట్టి అబ్రాహాము వెళ్ళటం జరిగింది. సరే, ఇక్కడ మనం పట్టించుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంతు లేకుండా యెహోవా చేశాడని అంటుంది. సంతు లేకుండా యెహోవా చేయటం కాదు, జాగ్రత్తగా వినండి. యెహోవా వాగ్దానములు సారమ్మ జీవితంలోను అబ్రాహాము జీవితంలో నెరవేర్చడానికంటే ముందు దేవుడు ఏం చేస్తాడంటే కనిపెట్టుకుంటాడు. ఈరోజు ఈ మాట పట్టుకోండి. ఈరోజు ఈ ఉపదేశమును మీ హృదయంలో పెట్టుకోండి. మనము దేవుని మీద కనిపెట్టుకుంటాము, అలాగే దేవుడు మన మీద కనిపెట్టుకుంటాడు.
మనము దేవుని మీద కనిపెట్టుకోవటం ఒకటి, దేవుడు మన కొరకు కనిపెట్టుకోవటం ఒకటి. ఎందుకంటే మన జీవితంలో కార్యములు చేయాలని ఆయనకు ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఎందుకంటే ఆయన కృప కలిగిన తండ్రి, ఎందుకంటే ఆయన మంచి దేవుడు, మంచి తండ్రి. మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే విషయం ఏమిటంటే మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన కార్యాలు వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన కూడా మన జీవితంలో చేయడానికి చూస్తాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, చూడటం ఎందుకండి, ఆయన చెప్పాడు కదా, చేసేయచ్చు కదా. చేసేస్తాడు. అయితే ఈలోపు ఆయన ఏం కనిపెట్టుకుంటాడంటే, నేను చేసిన వాగ్దానమును నెరవేర్చడానికి నేను సిద్ధమే, కానీ దానిని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధమా, అది ఆయన చూస్తాడు. నేను చేసిన వాగ్దానమునకు చేసేయడం నాకు క్షణం పట్టదు. అవసరమైతే సారమ్మకి 1 నిమిషం ముందు గర్భఫలం ఇచ్చేసి నిమిషం తర్వాత బిడ్డను 9 నెలల బిడ్డను 1 నిమిషంలోనే గర్భంలోంచి బయటకు తీసేయగలడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళు ఎంతవరకు నా కొరకు ఎదురు చూస్తారు, వీళ్ళు ఎంతవరకు నా కొరకు కనిపెట్టుకుంటారు. దేవుడికి గుర్తుపెట్టుకోండి, భూత వర్తమాన భవిష్యత్ కాలములు తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయన ముందు ఎవడు నాటకాలు ఆడడానికి సరిపోడు. ఆయనకు సమస్తము తెలుసు. అన్నీ ఎరిగినవాడు. అన్నీ ఎరిగిన వాడి ముందు మనం వేషాలు వేయకూడదు. మనము ఆయన కొరకు కనిపెట్టుకోవాలంతే. కనిపెట్టుకోవాలంతేనమ్మా, ఎదురు చూడాలి. అందుకే మనకి బాగా ఫేమస్ స్క్రిప్చర్ ఒకటి ఉంది, లేఖనం ఒకటి ఉంది. ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నూతన బలం వస్తుంది. ఈ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29-30 వచనాల్లో మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటారని దేవుడు చెప్పాడు కదా. మరి సారమ్మ ఎదురు చూసిందా అంటే ఎదురు చూసింది. కానీ ఆ ఎదురు చూపు ఎలా ఉన్నది అంటే నూతన బలం పొందుకునేలాగా లేదు. అర్థమైందా మీకు? నూతన బలం పొందుకునేలాగా ఉంటే ఆమె కంగారు పడిపోదు. ఆమె కంగారు పడిపోయి వెంటనే అబ్రామా హాగరును తీసుకుని వెళ్ళిపో, బిడ్డ పుట్టేస్తాడు, ఆ బిడ్డ నా చేతిలో పెట్టే, ఈ బిడ్డ నా బిడ్డే అనుకుంటానని అనదు. మరి ఎందుకు అలా అన్నది అంటే ఆమె వెయిటింగ్, అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవటం అనేది ఆమెకు ఇంకా విసుగొచ్చేసింది. అందుకే ఆ విసుగుతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంది. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, దేవుడు చేస్తాను అని చెప్పాడు, చేస్తాడని ఎదురు చూస్తారు. కొంతకాలం చూసి ఓపిక పట్టలేక వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంక దేవుడు చెయ్యడండి. దేవుడు అలా చెప్పాడు, మరి ఎందుకు చెప్పాడో తెలియదండి. సేవకులు ఏదో సరదాగా అలా చెప్పారేమోనండి, అంతే తప్ప ఏమీ ఉండదండి. దేవుడు నన్ను రక్షించాడు, సరిపోతుంది. ప్రభు వస్తాడు, పరలోకం వెళ్తాను, నరకమైతే తప్పించుకున్నాను, నాకు సరిపోతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువే, ఆయన్ని నమ్ముకున్నాను, సరిపోతుంది. నేను పరలోకం వెళ్తాను, అది చాలు. కాదు. నువ్వు పరలోకం వెళ్ళటం కొరకు మాత్రమే ఆయన భూమి మీదకి వచ్చి సిలువ మీద చనిపోవడం కాదు. నీకు భూమి మీద ఆయన కార్యములు నెరవేర్చాలి అని అనుకుంటున్నాడు. ఈ భూమి మీద నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానములు, ఆయన ప్రణాళికలో ఉన్న వాగ్దానములు, నీ కొరకు ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి నిర్దేశించిన వాగ్దానములు ఆయన చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అందు నిమిత్తము ఆయన ఏం చేస్తాడంటే వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానమును నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకు మనం ఏం చేయాలయ్యా అంటే ఆయన చేసిన వాగ్దానముల కొరకు కనిపెట్టుకోవాలి. ఎదురు చూడాలమ్మా, ఎదురు చూడాలి. కంగారు పడిపోకూడదు. కంగారు పడిపోతే, అప్పుడు సారమ్మ కంగారు పడిపోతే హాగరుతో అబ్రాహాము వెళ్ళాడు, ఇస్మాయేలు వచ్చాడు. ఇస్మాయేలు దేవుని చిత్తము కాదు.
ఆ తర్వాత సారమ్మకి విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు దేవుని చిత్తము అంటే దేవుని చిత్తము జరగక ముందు దేవుని చిత్తము కానిది జరిగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక మనం కంగారు పడకూడదు. మనము కనిపెట్టుకోవాలి. ఓపిక కావాలి. ఓపిక. మీకు మొన్నటి శుక్రవారం నాడు బోధించాను. ఏం బోధించాను? మనము నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూస్తున్నాము. నిరీక్షింపబడినది మన కంటికి కనబడినప్పుడు ఇక నిరీక్షణతో పని ఉండదు. మనము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం ఓపిక కలిగి ఉండాలి అని ఆ వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గమనించండి బిడ్డలారా, మనము నిరీక్షణతో ఉన్నాము. ఓపిక కూడా చాలా అవసరం. కనిపెట్టుకోవాలి. కంగారు పడకూడదు. గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు వెయిట్ చేసింది తల్లి సారమ్మ. జాగ్రత్తగా వినండి. 10 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఇంకొన్ని నెలలు వెయిట్ చేస్తుంటే సరిపోదులేమో, ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తే సరిపోదులేమో, కానీ 10 సంవత్సరాలు వెయిట్ చేసింది. కానీ ఆ 10 సంవత్సరాలు బూడిదలో వేసిన పన్నీరులాగా అయిపోయింది. కంగారు పడిపోయింది. 13 సంవత్సరాలు మరలా ఎదురు చూడాల్సి వచ్చింది. 13 సంవత్సరాలు మరలా ఎదురు చూడాల్సి వచ్చింది. మరలా దేవుడు వాళ్ళతో మాట్లాడటం, అబ్రాహాముతో మాట్లాడటం మానేశాడు. 13 సంవత్సరాలు అంటే ఆ 10 ఈ 13 ఇంచుమించు 23 సంవత్సరాలు. అది కాకుండా మరలా అబ్రాహాము హాగరు బిడ్డ పుట్టారు కదా, అదో సంవత్సరం. 14 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి వాళ్ళ జీవితంలో. వృధా అయిపోయాయి. పాఠాలు నేర్చుకున్నారు. వేస్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ పాఠాలు నేర్చుకున్నారు. అదొకటి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏమిటంటే పాఠాలు నేర్చుకోవడం అనే తర్వాత విషయం. ముందు మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే మనం ఓపిక కలిగి ఉండాలి. ఓపిక పట్టాలి. దేవుడు ఓపికతో ఉన్నప్పుడు కూడా పాఠాలు నేర్పుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునే కాక. ఆ పాఠాలు వేరుగా ఉంటాయి. కంగారుగా ఉన్నప్పుడు కొన్ని పాఠాలు నేర్పుతాడు. ఆ పాఠాలు వేరుగా ఉంటాయి. అన్ని పాఠాలు ఒకటి కాదు. అన్ని లెసన్స్ ఒకటి కాదు. ఎంపీసీ చదివినోడికి ఒకటి, బీజెడ్సి చదివినోడికి ఒకటి, ఎంసీసీఎస్ చదివినోడికి ఒకటి. అలాగా ఎవరి సబ్జెక్టులు వాళ్ళకు ఉంటాయి. కంగారు పడిన వాడికి వాడి పాఠాలు వేరుగా ఉంటాయి. ఓపికతో ఉన్నవాడికి వాడి పాఠాలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద మన దేవుడు ఎప్పుడు నేర్పించే దేవుడై ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, నా కాడి ఎత్తుకోండిరా బాబు, నేను మీకు నేర్పుతాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు? యేసు ప్రభు. మాట్లాడే దేవుడు, పాఠాలు నేర్పించే దేవుడు. జీవిత పాఠాలు, ఆత్మ సంబంధమైన పాఠాలు అవన్నీ నేర్పిస్తాడు. గొప్ప గురువు అండి. గుర్తుపెట్టుకోండి. జగద్గురువులుగా ఈ భూమి మీద చాలా మంది పిలవబడుతున్నారు. వాళ్ళందరూ కాదు, కానీ ఈ విశ్వానికే గురువు ఎవరంటే అసలైన సిసలైన గురువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే జగద్గురువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్య సంబంధమైన గురువు, నిత్యమైన గురువు. యుగములకు పూర్వం ఏం జరిగింది, యుగములలో ఏం జరుగుతుంది, రాబోయే యుగములలో ఏం జరగబోతూ ఉన్నది, అవన్నీ బోధించగలిగిన గురువు, ఏకైక గురువు, పరిశుద్ధ గురువు, నిజమైన గురువు, సత్య సంబంధమైన గురువు, పరిశుద్ధుడైన గురువు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం గమనించాలి, ఇక్కడ సారమ్మ కంగారు పడింది. మనం ఏం చేయాలయ్యా అంటే కంగారు పడకూడదు. ఓపిక కలిగి ఉండాలి. గమనించండి, మనకి ఓపిక చాలా అవసరం. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకుంటూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే మనకి నూతన బలమిస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? నూతన బలమిస్తాడు. నూతన బలం మనకి దేవుడి ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఆ యొక్క నూతన బలము
ఆత్మ సంబంధమైన బలము. అదేం చేస్తుందంటే ఈ భూమి మీద మరింకొంతగా ప్రభు కొరకు కనిపెట్టుకోవడానికి నూతన బలం సహాయం చేస్తుంది. అలాగే మన జీవితంలో దేవుని వాగ్దానములు నెరవేర్చబడడానికి నూతన బలము సహాయము చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 10 సంవత్సరాలు వేస్ట్ చేశారు, తర్వాత ఇంకొక సంవత్సరం వేస్ట్ అయింది, తర్వాత ఇంకో 13 సంవత్సరాలు వేస్ట్ అయ్యాయి. అంటే ఇంచుమించు 24 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. విడిచిపెట్టలేదు, వచ్చాడు. చూడండి, ఆదికాండ పుస్తకము 18వ అధ్యాయము, ఆదికాండ పుస్తకము 18వ అధ్యాయము. ఇక్కడ ఏమంటున్నాడంటే 18వ అధ్యాయం తీసారా, పక్క పేజీలోనే ఉంటుంది. 9వ వచనం, వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను. గుడారములోనున్నది. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఏంటంట? మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, మరలా వస్తాను నేను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఇక్కడ మీరు పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతూ ఎంత శ్రద్ధగా మాట్లాడాడు చూడండి. ఆ వచనములో ఆమె పేరు ఏమి చెబుతున్నాడయ్యా అంటే, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు. ఏంటంట? నీ భార్య అయిన సారాకు. సారా, నీ భార్య అయిన సారా. మరి 16వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు కంగారు పడ్డారు? సారాయి కంగారు పడింది. సారాయి కంగారు పడింది అంటే సారాయి కంగారు పడింది గనక సారాయి సారాగా మారాలి అంటే సారాయిలో ఈ అనే అక్షరం పోయి సారా అనే పేరులోనికి రావాలి అంటే టైం పట్టింది. సారాయి సారాగా మారింది. అప్పుడు అంటున్నాడు, నువ్వు సారాగా మారావా? అప్పుడు నువ్వు సారాయిగా ఉన్నావు, అందుకే కంగారు పడ్డావు. ఇప్పుడు సారా అయ్యావా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను, మీదటికి ఇంకొక సంవత్సరానికి నేను వస్తాను. వచ్చినప్పుడు నీ చేతిలో ఎవరుంటారంటే ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఒక కుమారుడు కలుగుతాడు. అదేనా మీకు? 16వ అధ్యాయం 2వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి. 18వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు చదివాను, గుర్తుపెట్టుకోండి. అదెందులో సారాయి కంగారు పడింది హాగరుతో వెళ్ళమని. ఇక్కడ సారా ఇంకా మాటలు లేవు, ఇంకా అలాగే ఉండిపోయింది. దేవుడు అంటున్నాడు, మీదటికి నేను వస్తాను, వచ్చే సంవత్సరం లేదా ఈ సంవత్సరము. అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే నీకు ఒక కుమారుడు కలుగుతాడు. అదేంటి ప్రభువా, గొప్ప జనంగా చేస్తానన్నావు, బలమైన జనంగా చేస్తానన్నావు, 10 సంవత్సరాలు అలా కూర్చోబెట్టావు, మరి లోపే ఇచ్చేయచ్చు కదా, ఎందుకు 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 అంటే దేవుడు అంటాడు, ఒరే బాబు, నాకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వారు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే నేను ఇవ్వగలిగిన వాడనైనప్పటికీ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను ఇవ్వలేని పరిస్థితుల్లోనికి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు అంటాడు దేవుడు. అదేనా మీకు? దేవుడు ఇచ్చింది వాళ్ళు తీసుకునే స్థితిలో వారు లేరు. వారి లోపల, జాగ్రత్తగా వినండి, వారి లోపల అంత విశ్వాసం ఉండాలి. ఈ మాట పట్టుకొని ముగించేస్తాను, చాలా సమయం అయిపోయింది. వారి లోపల దేవుడు ఇచ్చింది తీసుకునేంత విశ్వాసం ఉండాలి. అదేంటండి, మెసొపొటేమియా దేశం నుంచి కనానుకు వచ్చారు, వారి లోపల విశ్వాసం లేదా? ఉన్నది. వారి లోపల కనాను వరకు వచ్చే విశ్వాసం ఉన్నది, కానీ సారమ్మ గర్భంలో బిడ్డ వచ్చే విశ్వాసం లేదు. సారమ్మ గర్భంలో బిడ్డ వచ్చే విశ్వాసం ఉన్నప్పుడు సారమ్మ గర్భంలో నుంచి బిడ్డ ఆటోమేటిక్గా తన్నుకుంటూ వస్తాడు, వద్దన్నా వస్తాడు. అంత విశ్వాసం లేకపోవటాన్ని బట్టి ఆమె
10 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత కంగారు పడిపోయింది, ఆ తర్వాత ఇంకొక సంవత్సరం, ఆ తర్వాత 13 సంవత్సరాలు, ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు కదా. దేవుడు మాట్లాడక ఏం జరిగింది? దేవుడు మాట్లాడక ఏం జరిగిందంటే ఆమెకు విశ్వాసము కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఇక్కడ చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట చెబుతాడు. 11వ వచనము, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వయస్సు ఉన్నప్పుడేమో గర్భము ధరించలా, వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చిందంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నావా? ఎప్పుడు ఎంచుకున్నావా అమ్మా? నేను అని సారమ్మని అడిగితే సారమ్మ అంటది, నేను ఎప్పుడు ఎంచుకున్నానయ్యా అంటే కణానికి వచ్చేసాం కదా, అప్పుడు ఎంచుకోవాలా. అబ్రహాం చెప్పాడు, దేవుడు అంటే మాట్లాడాడంటదా, వస్తావని అడిగాడు, వస్తానని చెప్పాను, తీసుకొచ్చేసాడు. 10 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంకా బిడ్డలు రావట్లేదు. అందుకు నాకు సంతు లేకుండా యెహోవా చేశాడు, నాకు బిడ్డలు పుట్టకుండా యెహోవా చేశాడు అని చెప్పి కంగారు మాటలు 4 మాటలు మాట్లాడేసి పని మనిషితో పాటు వెళ్ళిపోరా బాబు అబ్రహామా, భర్త యజమానుడా, బిడ్డలు పుట్టేస్తారు, ఆ బిడ్డలు అనుకుంటాను, ఆ బిడ్డలే దేవుడు ఇచ్చాడు అనుకుంటాను అని దేవుడికి సహాయం చేద్దాం అనుకుంది బిడ్డ. ఎవరో సారమ్మ అనే బిడ్డ. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేవుడికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. దేవుడికి సాయం చేయొద్దండి, దేవుడే మనకి సాయం చేస్తాడు. దేవుడే మనకి సాయం చేస్తాడు. ఆ సహాయము మనం పొందుకునే స్థితిలో మనం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అయితే ఆ సారమ్మ అప్పుడు అంత విశ్వాసం లేదు, 10 సంవత్సరాలు అయింది, అప్పటికీ విశ్వాసం లేదు. ఇస్తాడు కదా అని చెప్పి ఎదురు చూసింది, ఓకే లేదు. ఆ తర్వాత హాగరుతో వెళ్ళిన తర్వాత ఇస్మాయిల్ పుట్టాడు అబ్రహాముకి, అప్పుడు కూడా లేదు. ఆ తర్వాత 13 సంవత్సరాలు అయింది, అప్పుడు కూడా లేదు. ఆ తర్వాత దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే ఆటోమేటిక్గా విశ్వాసం వచ్చేసింది. ఎలా వచ్చేసిందంటే దేవుడు మాట్లాడాడు, ఆయన వాగ్దానం చేశాడు, మీదటికి ఈ సమయానికి నిశ్చయముగా నీకు ఒక కుమారుడు కలుగుతాడు. కరెక్ట్గా వచ్చే సంవత్సరం ఈ టైంకి నీకు ఒక చేతిలో ఒక బిడ్డ ఉంటాడు, కుమారుడు కలుగుతాడని చెప్పి దేవుడు చెప్పిన మాటను విని ఆ వాగ్దానమును బట్టి ఏం పొందిందంటే శక్తి పొందింది, అంటే బలము పొందింది. దేవునికి స్తోత్రం చెప్పండి. బలం పొందింది. ఆ బలాన్ని బట్టి వయస్సు గతించిపోయిన అప్పటికి, అంటే ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చేసాయి. అబ్రహాముకేమో 100 సంవత్సరాలు, సారమ్మకేమో 90 సంవత్సరాలు. దేవుడి వాగ్దానము ద్వారా బలము పొందుకుంది. ఇప్పుడు నా ప్రశ్న వినండి, సారమ్మ గనక కనానుకు వచ్చినప్పుడే దేవుని మాట మీద లక్ష్యం ఉంచి బలం అప్పుడే పొందుకుంటే అప్పుడే బిడ్డ పుట్టేసేదా కాదా? అప్పుడే బిడ్డ పుట్టేతును. ఎందుకంటే దేవుని మాట మార్పు చెందనిది. దేవుని మాట మార్పు చెందదు. ఆ మాట మీద వారు దృష్టి అంతగా పెట్టలేదు. ఎత్తాడు కదా అని ఊరుకున్నారు తప్ప ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేయటం, ఆ మాటను పట్టుకుని దేవుని స్తుతించడం, ఆ మాటను పట్టుకుని బలిపీఠములు కట్టడం, ఆ మాటను ఆ వాగ్దానమును చేత పట్టుకుని ప్రార్థనలో ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువా నీవు మాతో మాట్లాడావు, నా భర్తతో మాట్లాడావు, అబ్రహాముతో ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పావు, మేము వచ్చి ఉన్నాము నాయన, గొప్ప జనముగా చేస్తానన్నావు, చెయ్యండి ప్రభువా, వాగ్దానమును నెరవేర్చండి నాయన, మీకు స్తోత్రములయ్యా అని వాగ్దానమును పట్టుకుని దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఆమె బలం పొందుకుంటుంది, ఆమె శక్తి పొందుకుంటుంది. ఆ వాగ్దానం మీద ఆమె దృష్టి పెట్టింది కనుక వాగ్దానము నిజ రూపములోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ఏం చేస్తుందంటే వాగ్దానంను నిజం చేసి చూపిస్తుంది. చేతిలో కుమారుని తీసుకుని వచ్చి పెడుతుంది. కానీ వారి లోపల అంత విశ్వాసం లేదు. ఎందుకు లేదంటే వారు విన్నారు కానీ ఆ వినుట ద్వారా వచ్చిన విశ్వాసాన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళలేదు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి.
వాళ్ళు దేవుడు ఇస్తాడులే అని ఊరుకున్నారు. దేవుడు ఎంతసేపటికి ఇవ్వకపోగా 10 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకి కంగారు వచ్చేసింది సారమ్మకి. తర్వాత హాగరుతో పోయిన తర్వాత 14 సంవత్సరాలు వనవాసం అంటారు కదా, అలాగా 14 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు బిడ్డలు. అబ్రహాము గారు, సారమ్మ గారు హాగరుతో ఇబ్బంది పడ్డారు, ఇస్మాయిల్తో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఏమి జరిగిందయ్యా అంటే దేవుడు మరలా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, దేవుని స్వరం విన్నారు, దేవుని మాట, దేవుని వాగ్దానం విన్నారు. దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని గట్టిగా వాగ్దానమును పట్టుకున్నారు. వాగ్దానము చేసిన దేవుని వైపు చూడటం మొదలుపెట్టారు. వాగ్దానము వారి జీవితంలో నెరవేర్పులోనికి రావటానికి వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా వాళ్ళు అలా అనుకోవడమే లేటు, దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన కార్యము చేయటం ఆరంభించేశాడు. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పినట్లుగానే సారమ్మ గర్భములో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు ఇస్సాకు అనే నామధేయము పెట్టడము జరిగింది. దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అర్థము. వారి జీవితములో అన్నీ ఉన్నాయి కానీ సంతానము లేక వారి జీవితంలో నవ్వు లేదు. నవ్వు వారిలో, వారి ముఖములలో కలగటానికి దేవుడిచ్చిన వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడింది. దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడటానికి కారణం ఎవరంటే వారి లోపల ఉన్న విశ్వాసము వాగ్దానమును నెరవేర్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. వారు కనానుకు వచ్చిన వెంటనే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే వెంటనే పని జరిగిపోయేది, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సరే, మరి ఈ 24 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు వారు వాగ్దానాన్ని పట్టించుకున్నారు కాబట్టి బిడ్డ పుట్టాడు. కానీ వాళ్ళు పట్టించుకోకపోతే ఆ తర్వాత కూడా బిడ్డ పుట్టాడు. ఆ మాట మీకు అర్థమైందా? ఆ తర్వాత కూడా, అందుకే సారమ్మ, సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచెను గనక విశ్వాసము ద్వారా ఏం పొందిందంట? వయస్సు గతించినదైనను సరే శక్తి పొందింది. ఎందుకు? బిడ్డ కలగడానికి, వాగ్దానము నెరవేర్చబడటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో ఏదైనా చెప్పాడా? 6 100 150 అయినా ఆయన చేసి తీరతాడు. అయితే ఆయన చెయ్యటానికి మన హెల్ప్ కావాలి. ఏమిటా హెల్ప్ అంటే మనం ఏదేదో చేసేయడం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన మాటను నమ్మాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, దేవుడిచ్చిన వాగ్దానమును, మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని సమయము కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఆలస్యము చేసుకున్నారు వారు చేసిన తప్పిదములను బట్టి. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, వారు కంగారు పడినట్టు మనం కంగారు పడొద్దు, వారు విశ్వాసం ఉంచినట్టు మనం విశ్వాసం ఉంచుదాము. వారు అనగా సారమ్మ ఎలాగైతే హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచిందో, మనము కూడా మనతో మాట్లాడిన దేవుడు, మనకి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచుదాము. ఆయన కార్యములు చేయడానికి సమర్థుడని ఎంచుదాము. ఆయన సమయము కొరకు ఎదురు చూద్దాము, ఆయన కొరకు కనిపెట్టుకుందాము. విశ్వాసముతో మన జీవితంలో ఓపికతో, నిరీక్షణతో ముందుకు కొనసాగిపోతూ ఉండగా ఒక రోజు వస్తుంది, మనతో దేవుడు మాట్లాడిన మాట మన కళ్ళ ఎదురుగా కనపడే రోజు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజ స్వరూపములోనికి దేవుడు దానిని తీసుకుని వస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరూ కనులు మూసుకోండి, నోర్లు తెరవండి, ప్రభువుని ఒక్కసారి గణపరుస్తూ చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అవును ప్రభువా, ఓ